శతాబ్ది ఉత్సవాలకు బీజేపీని ఎందుకు ఆహ్వానించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ను వెతికి మరీ ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మద్దతు ఇచ్చిన బీజేపీని ఎందుకు పిలవలేదన్నారు. సోనియా, కేసీఆర్ ఒకే వేదిక పంచుకునేలా ప్లాన్ చేశారన్నారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు బండి సంజయ్. సోనియా గాంధీ గారిని ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరినీ ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి, ఒకే వేదిక పంచుకోవాలి. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ లో కానీ కాళేశ్వరం కానీ కేసీఆర్ కుటుంబం జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో నిందితులుగా భావింపబడుతున్న వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో వాళ్ళ స్టేట్మెంట్ లో క్లియర్ గా కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్కి ఇప్పటికే నోటీసులు ఇవ్వాల్సిందే, ఇవ్వలేదు.